ప్రాచీన చైనా మేధావి హ్యూయన్సాంగ్కి భారత చరిత్రకారులు కొందరు అన్యాయం చేశారా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని డాక్టర్ మూలా రవికుమార్ వ్రాసిన వ్యాసంలో తెలుసుకుందాం. డాక్టర్ మూలా రవికుమార్ వ్రాసిన ఈ వ్యాసానికి ఆధారం విలియం డెల్రింపిల్ అనే బ్రిటిష్ రచయిత రాసిన పుస్తకం. ఆయన చరిత్ర, పురావస్తు శాస్త్రాలలో నిపుణుడు. గత 30 ఏళ్లుగా భారతదేశంలో ఉండి అనేక ప్రాంతాలు తిరిగి అనేక మూల గ్రంథాలు చదివి ఒక పరిశోధనా గ్రంథంలా వ్రాసిన ఒక పుస్తకం ఆధారంగా డాక్టర్ మూలా రవికుమార్ ఈ వ్యాసాన్ని avakaya.in కోసం వ్రాశారు. దానిని ఓ పాడ్కాస్ట్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తోంది అన్వేషి. The Academic and Life Skills Handbook by R.S. Narayanan is the most useful handbook for students, professionals, teachers, and parents. Book your copy now and avail Anveshi viewers special discount. For discount link, check video description or click here. ఇందుకు హ్యూయన్సాంగ్కి జరిగిన అన్యాయం ఏమిటి అని అంటే, హ్యూయన్సాంగ్ గురించి మన పాఠశాల చరిత్ర పుస్తకాల్లో 1-2 వాక్యాలలో మాత్రమే ముగించేస్తారు. అంతకుమించి ఏమీ చెప్పరు. హ్యూయన్సాంగ్ కంటే కూడా కన్ఫ్యూషియస్కే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకిలాగా? ఇంతకు హ్యూయన్సాంగ్ ఎవడు? హ్యూయన్సాంగ్ ఎవడు అన్న ప్రశ్నకు మన పాఠ్యపుస్తకాలు చదివిన వారు హర్షవర్ధనుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన ఒకానొక చైనీస్ యాత్రికుడు అని మాత్రమే తేల్చేస్తారు. అయితే అతను తన జీవిత కాలంలో అసలు భారతదేశానికి వచ్చిన కారణానికి, రావడానికి పడిన శ్రమకి, చూపించిన ఓర్పుకు, మన దేశంలో తిరిగిన ప్రాంతాలకు, ఆ తర్వాత చైనా వెళ్ళాక అక్కడ ఆయనకు దక్కిన గౌరవానికి, ప్రస్తుత చైనా చరిత్రలో ఆయనకు ఉన్న స్థానానికి, వీటన్నింటికీ న్యాయం చెయ్యాలి అంటే మన భారతదేశ చరిత్ర పుస్తకాల్లో కన్ఫ్యూషియస్ కన్నా, అక్బర్ కన్నా ఎక్కువ ప్రాముఖ్యతను హ్యూయన్సాంగ్కే ఇవ్వాలి. అసలు ఇలాంటి ప్రాముఖ్యత ఈ హ్యూయన్సాంగ్కు ఇవ్వాలా వద్దో నిర్ణయించే ముందు ఆయన గురించి కొన్ని వివరాలను చూద్దామా? హ్యూయన్సాంగ్ చైనాలో పుట్టి పెరిగాడు. బౌద్ధమతం అంటే విపరీతమైన ఆరాధనాభావం. యువకుడిగా ఉన్నప్పుడే బౌద్ధ భిక్షువుగా మారాడు. అప్పటికే చైనా భాషలో ఉన్న బౌద్ధ గ్రంథాలనన్నీ చదివాడు. అయితే చైనాలో ప్రచారంలో ఉన్న బౌద్ధమంతా కూడా గందరగోళంగా అనిపించింది అతనికి. కనుక బౌద్ధ మూల గ్రంథాలు దొరికే భారతదేశానికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. ఆ కాలంలో చైనా చక్రవర్తులు తమ సాధారణ ప్రజలను తమ దేశానికి పశ్చిమాన ఉన్న దేశాల వైపుకు వెళ్లడాన్ని నిషేధించేవారు. దురదృష్టవశాత్తు చైనాకు పశ్చిమంలో ఉండేదే భారతదేశం. అంటే హ్యూయన్సాంగ్ భారతదేశానికి బయలుదేరితే అతనికి ఎదురయ్యేది మరణశిక్షే. అయినా హ్యూయన్సాంగ్ తన చక్రవర్తుల ఆజ్ఞను ధిక్కరించి ప్రాణాలను పణంగా పెట్టి 4 ఏళ్లు కాలినడకనే భారతదేశంలోకి ప్రవేశించాడు. ఈ 4 ఏళ్లలో ఆయన చైనా చక్రవర్తి కింద ఉండే ఎందరో స్థానిక పాలకులకు దొరికిపోయాడు. భారతదేశం వైపుకు వెళ్లడమనేది మరణశిక్షను కొనితెచ్చుకోవడమే అని ఆ స్థానిక పాలకులు అతనిని బెదిరించారు. కాని ఏ కారణం వలనో వారు అతనిపై జాలిపడ్డారు. మరణశిక్షను అమలుపరచకుండా నువ్వు వెనక్కి వెళ్ళిపోతే క్షమాభిక్ష పెడతాం అని నచ్చజెప్పారు. కాని హ్యూయన్సాంగ్ మాత్రం మొండికేశాడు. భారతదేశం వెళ్లకుండా బ్రతికే బదులు చనిపోవడమే శ్రేయస్కరమని చెప్పి ఆ రాజప్రతినిధుల ముందు ధైర్యంగా నిలిచాడు. ఆ రాజప్రతినిధులు తమకు ఎదురు తిరిగి నిలబడి ఉన్న హ్యూయన్సాంగ్ను ఏ కారణం వల్లనో క్షమించి వదిలేశారు. ఆ విధంగా తనను అడ్డగించిన చైనా రాజప్రతినిధులను ఒప్పించి ముందుకు వెళ్ళాడు. మంచు తుఫానులు, క్రూర మృగాలు, ఎడారులు, కొండలు, కోనలు, వాగులు, వంకలు వీటన్నింటినీ దాటుకుని ఎట్టకేలకు నలంద వచ్చాడు. నలందాలో 5 ఏళ్లపాటు శీలభద్రుడు అనే బౌద్ధ గురువు దగ్గర బౌద్ధమతాన్ని అధ్యయనం చేశాడు. తన ప్రజ్ఞా పాటవాలతో
హర్షవర్ధన చక్రవర్తిని మెప్పించాడు. ఆ తరువాత రాజ్యపాలకుల గౌరవ మర్యాదలతో, వారు ఏర్పరిచిన సహాయకులు ఇతర ఏర్పాట్లతో భారతదేశమంతా పర్యటించాడు. భారతదేశంలో ఉన్న వివిధ రాజ్యాలనంతా కూడా తిరిగి చూశాడు. ఇదే క్రమంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి కూడా వచ్చాడు. కాంచీపురం, అజంతాకు కూడా వచ్చాడు. హ్యూయన్సాంగ్ భారతదేశంలో ఉన్న 17 ఏళ్లలో మొదటి 5 ఏళ్లు నలందాలో అధ్యయనం చేయడం, తనకు కావలసిన సంస్కృత మూలగ్రంథాలకు తన చేతిరాతతో నకళ్లను తయారు చేసుకోవడం వంటి పనులతో గడిచిపోయింది. ఆ తరువాత 10 సంవత్సరాల పాటు దేశమంతా తిరిగాడు. చివరి 2 ఏళ్లు మళ్లీ నలందాలో కొన్ని సంస్కృత గ్రంథాల ప్రతులను తయారు చేసుకున్నాడు. ఆపై తన స్వదేశమైన చైనాకు తిరుగు ప్రయాణం కట్టాడు. భారతదేశానికి వస్తూ ఒంటరిగా వచ్చిన హ్యూయన్సాంగ్ తిరుగు ప్రయాణంలో ఒంటరివాడుగా మిగలలేదు. హర్షవర్ధన చక్రవర్తి పంపిన గుర్రాలు, ఏనుగులు, సహాయకులు, సామగ్రి మోసేవారు, ఇలా తన విద్వత్తుకు తగ్గ పూర్తి గౌరవ మర్యాదలతో తిరిగి వెళ్ళాడు. భారతదేశంలో సేకరించిన గ్రంథాలు, బుద్ధ ప్రతిమలు తీసుకుని తన పరివారంతో చైనాను చేరుకున్నాడు. రాజాజ్ఞను ధిక్కరించి వెళ్లిన హ్యూయన్సాంగ్ తిరిగి వస్తే చైనా అతన్ని ఎలాగా తీసుకుంది? మామూలుగా అయితే ఆ కాలపు రాజచట్టాల ప్రకారం సరిహద్దుల్లోనే అతని తలను నరికెయ్యాలి. ఎందుకంటే ఆయన అంతకు 21 సంవత్సరాల క్రితమే చైనా చక్రవర్తి ఆజ్ఞను ధిక్కరించి వెళ్లిన ఒక సామాన్య పౌరుడు. కాని చైనా నుంచి హ్యూయన్సాంగ్ దూరంగా ఉన్న ఆ 21 సంవత్సరాల కాలంలో వివిధ మార్గాల ద్వారా, వివిధ వర్గాల ద్వారా చైనా జనసామాన్యానికి హ్యూయన్సాంగ్ పేరు తెలిసిపోయింది. అతను సాధించిన ఘనతలు వారి చెవులలో మార్మోగిపోసాగింది. అందువలన చైనా చక్రవర్తి నియమించిన ప్రతినిధి హ్యూయన్సాంగ్కు తమ దేశ సరిహద్దుల్లో సగౌరవమైన సాగత సత్కారాలతో ఆహ్వానం పలికాడు. అప్పటి నుండి ఇప్పటి వరకూ కూడా చైనా బౌద్ధమతంలో అతిపెద్ద గురువు, మేధావి అంటే ఒక్క హ్యూయన్సాంగ్ మాత్రమే. హ్యూయన్సాంగ్ సాధించిన ఘనత ఇదొక్కటే కాదు. అతనికంటే కనీసం 500 ఏళ్ల ముందే చైనాలోకి బౌద్ధం ప్రవేశించిన రాజదర్బారులో అది ద్వితీయ శ్రేణి మతం. హ్యూయన్సాంగ్ కాలానికి కూడా తొలి గౌరవం టావోయిజందే. టావో మతం అనేది ప్రాచీనమైన చైనా మతం. చైనా లిపిలాగనే ఈ టావో మతం కూడా చైనా బయటవారికి పెద్దగా అర్థమయ్యేది కాదు. హ్యూయన్సాంగ్ ఇటునుంచి వెళ్లగానే చక్రవర్తులు ఈయనకు ప్రత్యేక ఆరామాన్ని కట్టించి సకల సౌకర్యాలు ఏర్పరిచారు. హ్యూయన్సాంగ్ సంస్కృతం నుండి చైనీస్లోకి అనువదించే బౌద్ధ గ్రంథాల ప్రతులు రాయడానికి వ్రాయసకాండ్రను నియమించారు. మరో 50 ఏళ్లలో బౌద్ధం చైనా రాజదర్బారులో టావో మత ఆధిపత్యాన్ని దాటి అగ్రతాంబూలం అందుకుంది. హ్యూయన్సాంగ్ తరువాత కూడా చైనాలో అనేక మంది బౌద్ధ సన్యాసులు భారతదేశానికి వచ్చారు. కాని వారెవ్వరూ కూడా హ్యూయన్సాంగ్ చూపిన ప్రభావంలో 1% కూడా చూపలేకపోయారు. నిజం చెప్పాలంటే వారంతా హ్యూయన్సాంగ్కి నీడలుగానే మిగిలిపోయారు. హ్యూయన్సాంగ్ గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి ఏషియా మేప్ తీసుకుని చాంగ్ ఆన్ అనే చైనీస్ నగరం నుండి ఉజ్బెకిస్తాన్ దేశపు సమర్కండ్ వరకు గీత గీసి అక్కడి నుండి కాందహార్, ఆపై నలంద, అక్కడి నుండి కాంచీపురం, అజంతా, మళ్లీ నలందా వరకు గీత గీసి దూరాలు, ఆ మధ్యలో ఉండే పర్వతాలు, నదులు వగైరాలను మనం పరిగించి చూస్తే ఎంతటి కష్టనష్టాలను భరించి హ్యూయన్సాంగ్ భారతదేశానికి వచ్చాడో మనకు స్పష్టమవుతుంది. భారతదేశం రావడం కోసం ఇంత తపన పడ్డా, కష్టపడ్డా ఆ వ్యక్తిని, అంతటి శ్రద్ధ, మేధస్సు ఉన్న వ్యక్తిని, భారతదేశపు ప్రతి ప్రాంతాన్ని తిరిగిన ఆ మహనీయుడిని, భారతదేశంలో ఆర్జించిన జ్ఞానం మూలంగా చైనాలో గత 1700 ఏళ్లుగా గౌరవ మర్యాదలు పొందుతున్నటువంటి మేధావిని మన భారత చరిత్రకారులు ఒక్క వాక్యంలో తేల్చేయడం అనేది ఆ చారిత్రక పురుషుడికి చేసిన అన్యాయం కాక మరేమిటవుతుంది? ఈ అన్యాయం యాదృచ్ఛికం కాదు. హ్యూయన్సాంగ్ ప్రాధాన్యత తగ్గించడం పూర్తిగా ఉద్దేశపూర్వకంగా జరిగింది అన్నది నా నమ్మకం.
నా నమ్మకానికి కారణం ఏమిటంటే, స్వతంత్ర భారతదేశ చరిత్ర వ్రాసిన మేధావులంతా వామపక్ష భావజాలం ఉన్నవాళ్లు. చైనా అధ్యక్షుడికి జలుబు చేస్తే సంఘీభావంతో తుమ్ములు తుమ్మేవారు. వీరు రాసే చరిత్రలో చైనాలో 1700 ఏండ్లుగా గౌరవించబడే మహనీయుడికి దక్కుతున్న గౌరవానికి అసలు కారణం ఆయన భారతదేశంలో 17 ఏళ్లుగా సంపాదించిన జ్ఞానం అన్న విషయాన్ని ఒప్పుకోలేకపోవడం. భారతదేశం విశ్వగురు అన్న విషయం భారతీయులకు తెలియడం ఇష్టం లేదు వీరికి. తెలియకుండా ఉండాలి అంటే పాఠశాల స్థాయిలో హ్యూయన్సాంగ్ను ఒక్క వాక్యంలో తేల్చేస్తే ఆ పేరు గుర్తుండకుండా పోతుంది. ఒకవేళ గుర్తు ఉన్నా వాళ్లకు పేరు తప్ప ఇతర వివరాలేవీ తెలియకుండా పోతుంది. ఇది కాక ఇంకొక కారణం ఉంది. అదేమిటంటే, మన చరిత్రకారులు ఏమి చెప్పాలి అనుకున్నారు అంటే, బ్రిటిష్ వారు రాకముందు భారతదేశం అనేక చిన్న రాజ్యాలుగా విభజించబడి ఉండేది. మొఘలులు రాకముందు ఇంకా చిన్న చిన్న సామ్రాజ్యాలుగా ఉండేది అని. అంటే మొఘలుల వల్ల, తరువాత బ్రిటిషు వాళ్ల వల్ల మాత్రమే మనం ఇప్పుడు చూస్తున్న భారతదేశం ఏర్పడింది అనేది వీరి వాదన. ఈ వాదంలో ఉండే నిజం చాలా కొంత. ఢిల్లీ సుల్తానులు వచ్చిన 11-12 శతాబ్దాలకు వెళితే 1947 జనవరి నాటికి బ్రిటిష్ ఏలుబడిలో ఉన్న భారత భూభాగం, అంటే ప్రస్తుత పాకిస్తాన్, బంగ్లాదేశులు కలుపుకొని ఉన్న భూభాగంలో కనీసం 6-7 పెద్ద రాజ్యాలు, డజనుల కొద్దీ సామంత రాజ్యాలు, కొన్ని చిన్న చిన్న సార్వభౌమ రాజ్యాలు ఉండేవి. అయితే సాంస్కృతికంగా హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం దాకా ఇది అంతా కూడా ఒకటే దేశం అని అనిపించే స్థాయిలో ఆనాటి భారతదేశం ఉండేది. వ్యాపారులు, యాత్రికులు, తీర్థయాత్రికుల యొక్క రాకపోకలు కూడా ఈ రాజ్యాల గుండా ఎంతో స్వేచ్ఛగా జరిగేవి. మొత్తం భారతదేశమంతా కూడా సామ్రాజ్యాలు, రాజ్యాలు, చిన్న చిన్న సంస్థానాల కింద ఉన్నా కూడా ఇదంతా ఒకే పరిపాలనా కింద ఉన్న రాజ్యమా అన్నంత స్వేచ్ఛగా రాకపోకలు జరిగేవి, వ్యాపారాలు జరిగేవి. ఇందుకు ఆధారాలు మనకు హ్యూయన్సాంగ్ యాత్ర చేసిన మార్గాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ వాదానికి ఉన్న మరొక ఆధారం ఏమిటంటే, భారతదేశంలో ఉన్న నలందాకు చేరుదామని చైనాలో బయలుదేరిన హ్యూయన్సాంగ్ ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాందహార్ను దాటగాని, అంటే నలందాకు 3000 కిలోమీటర్ల ముందుగానే తాను భారతదేశంలో అడుగిడినట్లు భావించాడు. అలాగే నలంద విద్యాభ్యాసం పూర్తి కాగానే ఆయన తిరిగిన ప్రాంతాలలో దక్షిణ భారతంలోని కాంచీపురం కూడా ఉంది. అంటే 7వ శతాబ్దం నాటికే వాయువ్య పాకిస్తాన్ నుండి నలంద మీదుగా కాంచీపురం వరకు దాదాపు 5000 కిలోమీటర్ల పొడవున హ్యూయన్సాంగ్ దృష్టిలో అదంతా కూడా ఒకే దేశం. ఈ మార్గంలో హర్షవర్ధనుడి సామ్రాజ్యం నుండి కళింగ సామ్రాజ్యం మీదుగా పల్లవ సామ్రాజ్యంలోకి ప్రవేశించిన హ్యూయన్సాంగ్కు ఈ సామ్రాజ్యాలన్నీ కూడా పాలనాపరంగా విడిపోయినవే తప్ప సాంస్కృతికంగా సంబంధాలను కలిగి ఉన్నట్టుగా అనిపించాయి. అదే సమయంలో ఇంత సువిశాల ప్రాంతంలో, ఒక్కలాగే కనిపించిన ప్రాంతంలో కూడా, ఒకే రాజు ఏలుబడి కింద ఉండే రాజ్యంలో కూడా, అత్యంత సమీప ప్రాంతాల ప్రజల మధ్య కూడా అనేక సాంస్కృతికపరమైన భేదాలు ఉండేవి. ఆ భేదాలు ఆ ప్రజల మధ్య ఉన్న సంబంధాలను ఏమాత్రం తగ్గించినట్టుగా కనపడలేదు. ఇదెలా అంటే, 2 పక్కపక్క గ్రామాలలో ఒక ఊరికి పోచమ్మ, ఇంకొక ఊరికి ఎల్లమ్మ అనే గ్రామదేవతలు ఉన్నట్టు. గ్రామదేవతలు వేరైనా ఆ 2 ఊర్ల మధ్య వైవాహిక సంబంధాలు ఉండేవి గదా. ఇప్పటికీ పల్లెల్లో అనేక మంది కొత్త కోడళ్లకు పుట్టింటి గ్రామదేవత వేరు, అత్తింటి గ్రామదేవత వేరు. గ్రామదేవతలు వేరైనా సామాజిక సంబంధాలు, కుటుంబ సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఉండేవి. హ్యూయన్సాంగ్ చైనాకు తిరిగి వెళ్ళిన తర్వాత వ్రాసిన పుస్తకాలలో కూడా తాను ఒకే దేశంలో పర్యటించానని చెప్పుకున్నట్టుగా ఉంటుంది. ఈ భావన మన దేశ విద్యార్థులలో కలగడం మన వామపక్ష చరిత్రకారులకు ఆమోదయోగ్యం కాదు. వాళ్ళు ఎంతసేపు అక్బరు చక్రవర్తి భారతదేశాన్ని ఏకము చేసెను, ఆంగ్లేయులు భారతదేశాన్ని ఏకము చేసెను అనే రాయాలి అని అనుకుంటారు. కాని అంతకుముందే రాజ్య సరిహద్దులతో సంబంధం లేకుండా
ఈ దేశం సాంస్కృతికంగా ఒకే దేశం అన్న విషయం మనవారి బుర్రల్లోకి వెళ్లకుండా చూస్తారు వారు. అలాగే ఈ మధ్య సోషల్ మీడియాలో బౌద్ధం మీద ఎనలేని ప్రేమ ఉన్నట్టు నటించే మేధావులు ఎక్కువయ్యారు. వారంతా బౌద్ధులను బ్రాహ్మణులు హింసించారు, అడిచారు, బుద్ధ విగ్రహాలను ఇంకా ధ్వంసం చేస్తూనే ఉన్నారు అని గోలపెడుతూ ఉన్నారు. వీరంతా ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రచారం చేసినట్టయితే వారికి ఏమి చెప్పినా ప్రయోజనం లేదు. కానీ చరిత్ర జ్ఞానం లేకుండా ఈ ప్రచారాలనే నమ్ముతున్నవారు ఒక్కసారి హ్యూయన్సాంగ్ చరిత్రను సమగ్రంగా చదివితే కొన్ని కీలకమైన విషయాలు వారికి అర్థమవుతాయి. ఆ విషయాలేమిటో నేను ఇప్పుడు సంగ్రహం చేసి మీ ముందు ఉంచుతాను. మొదటిది, హర్షవర్ధనుడు హిందూ రాజు. కానీ కుంభమేళా సందర్భంగా నిర్వహించిన పండిత గోష్ఠికి నలందా నుండి ప్రతినిధులను ఆహ్వానించాడు. అంతేకాక వారికి రాచమర్యాదలు చేశాడు. అందులో భాగంగా నలందా ప్రతినిధి అయిన హ్యూయన్సాంగుకు ఒక ఏనుగు, మావటిని కూడా బహూకరించాడు. ఆ కుంభమేళాలో హర్షవర్ధనుడి కొలువులో బౌద్ధ పండితులు, వైదిక పండితులు ఏకకాలంలో మర్యాదలు అందుకున్నారు. రెండవది, గౌతమ బుద్ధుడు మరణించిన 200 ఏళ్లకు అశోకుడు రాజ్యానికి వచ్చాడు. ఆ తరువాత బౌద్ధాన్ని ఆదరించి ప్రోత్సహించాడు. కాని అశోకుడి తరువాత బౌద్ధం కొంత నిరాదరణకు గురి అయ్యింది. దీనర్థమేమిటి? పాలకులు ఎలా ఉన్నా సాధారణ ప్రజలలోకి బౌద్ధం పూర్తిగా చొచ్చుకుపోలేదు అని గదా. మూడవ కీలకమైన అంశం, బుద్ధుడికి 1000 సంవత్సరాల తరువాత హ్యూయన్సాంగ్ భారతదేశానికి వచ్చాడు. అప్పటికే వాయువ్య భారతదేశంలో నిర్మానుష్యంగా ఉన్న బౌద్ధ ఆరామాలను చూసి హ్యూయన్సాంగ్ నిరుత్సాహపడ్డాడు. ఆయన భారతదేశంలో ఉన్న 17 ఏళ్లలో ఎప్పుడూ బౌద్ధులపై బ్రాహ్మణుల దమనకాండను గమనించలేదు. అలాగా గమనించినట్టుగా తన రచనల్లో పేర్కొనలేదు. పోనీ ఆ 17 ఏళ్లలో గమనించకపోయినా అంతకుముందైనా ఏవైనా అలాంటి ఘటనలు జరిగి ఉంటే హ్యూయన్సాంగ్ దృష్టికి రాకుండా ఉండవు గదా. బౌద్ధాన్ని అంతగా ఆరాధించిన హ్యూయన్సాంగ్ దృష్టికి బౌద్ధులపై దమనకాండ జరిగినట్టు తెలిస్తే దానిని నమోదు చేయకుండా ఉంటాడా? ఐదవ ముఖ్య విషయం, ఈనాటి సోషల్ మీడియా బౌద్ధ మేధావులు చెప్పే పుష్యమిత్ర శృంగుడు హ్యూయన్సాంగ్కి కనీసం 7 నుండి 800 ఏళ్ల క్రితం వాడు. ఒకవేళ వారు చెబుతున్నటువంటి ఘోరాలు గనక జరిగి ఉంటే అవి హ్యూయన్సాంగ్ కాలం నాటికే ప్రసిద్ధమై ఉండాలి కదా. పోనీ హ్యూయన్సాంగ్ నాటికే ఆ దమనకాండను బౌద్ధులు మర్చిపోయారు అని అనుకుంటే ఈ మేధావులకు ఇప్పుడు కొత్తగా దొరికిన ఆధారాలు ఏమిటి? ఆరవ ముఖ్య విషయం, రెండో ప్రపంచ యుద్ధంలో పరస్పరం నరమేధం సృష్టించుకున్న అనేక జాతులు ఇప్పుడు అవన్నీ మరిచిపోయి కలిసి ఉండాలి అనుకునే ఆధునిక యుగం వచ్చింది. ఏ ఆధారాలు లేకుండానే 2000 ఏళ్ల క్రితం జరిగింది అని అంటున్న బౌద్ధుల నరమేధం మూలంగా ఎవరు ఎవరిని ద్వేషించాలని వీరు చెబుతూ ఉన్నారు? చివరిది, ముఖ్యమైనది అయిన అంశం, నలంద 100కి 100 పాళ్ళు బౌద్ధుల కేంద్రం. కాని అక్కడ బౌద్ధంతో పాటు వేదాలను, గణితాన్ని, తర్కశాస్త్రం, ఖగోళ పరిజ్ఞానాన్ని కూడా పాఠాలుగా చెప్పేవారు. విద్యార్థులు అధ్యయనం చేసేవారు. అందులో ఆచార్యులలోనూ విద్యార్థులలోనూ వివిధ రకాల విశ్వాసాలకు చెందినవారు కూడా ఉండేవారు అని చరిత్ర చెబుతూ ఉంది. బౌద్ధులు తమపై నరమేధం సాగించిన బ్రాహ్మణులను ఎందుకు అక్కడ చేర్చుకునేవారు? లేదా 7వ శతాబ్దం నాటికే బౌద్ధులకు, బ్రాహ్మణులకు కేవలం మేధోపరమైన ప్రత్యర్థులు అన్న భావం తప్ప భౌతిక వైరం సమసిపోయి ఉండాలి గదా. ఈ ప్రజాస్వామ్య యుగంలో కత్తులు దూసుకున్న వారికి నచ్చజెప్పాలి గదా. మరి గత 1500 ఏళ్లుగా భౌతిక వైరం మరచిపోయి కేవలం తాత్వికమైన వైరుధ్యాలను మాత్రమే కలిగి ఉన్న వైదిక మతాన్ని, బౌద్ధాన్ని ఇప్పుడు వీధి పోరాటాల దిశగా మార్చాలి అన్నట్టుగా రాస్తున్న వీరి రాతల వల్ల ఏం ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? భారత పాఠ్యపుస్తకాలలో ప్రాచీన చైనా ఆధ్యాత్మిక మేధావి కన్ఫ్యూషియస్ గురించి మాత్రమే ఉంటుంది. నిజానికి చైనాలో ఇప్పుడు కన్ఫ్యూషియస్తో సమానంగా హ్యూయన్సాంగ్ కూడా గౌరవించబడుతున్నాడు. కాని చైనా చరిత్ర చదివే భారతీయులకు మాత్రం వారిద్దరిలో
కన్ఫ్యూషియస్ గురించే ఎక్కువ తెలుసు. ఇలా భారతదేశ చరిత్రకారుల దృష్టిలో హ్యూయన్సాంగ్ చేసిన తప్పు ఏమిటి అంటే, భారతదేశ ఆరాధకుడిగా జీవితం మొదలుపెట్టి భారతదేశంలో సముపార్జించిన జ్ఞానం మూలంగా చైనాలో అతను ఆరాధించబడుతూ ఉండడమే. నిద్రలేవగానే ప్రతిరోజు చైనా గొప్పది, ఇండియా తక్కువది అని 108 సార్లు జపించుకొని రోజును మొదలుపెట్టేవారు మరి భారతదేశ ప్రేమికుడైన హ్యూయన్సాంగ్ని ఎలాగ ఒప్పుకోగలరు? ఆయనకి తమ పుస్తకాలలో సముచిత స్థానాన్ని ఎలా కల్పించగలరు? అంతే కదా? మీ ఆలోచనల్ని కామెంట్స్ సెక్షన్లో పంచుకోండి. ధన్యవాదాలు. ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.